భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు ఫాలో ఆన్ ఆడుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 248 పరుగులు చేసి ఆల్అౌట్ అయిన వెస్టిండీస్ జట్టు దాదాపు 270 పరుగులు వెనుకబడి ఉండటంతో ఫాలో ఆన్ ఆడక తప్పలేదు. అంతకుముందు 518 పరుగులకి 5 వికెట్లతో డిక్లేర్ చేసిన భారత జట్టు వెస్టిండీస్ జట్టుకి బ్యాటింగ్ కి అవకాశం ఇచ్చింది. సో మొదటి రోజు ఆట 248 పరుగులతో ముగిసిన వెస్టిండీస్ జట్టు ఫాలో ఆన్ గా తిరిగి వాళ్లే బ్యాటింగ్ ప్రారంభించారు. మూడవ రోజు ముగిసేసరికి చంద్రపాల్ 10, అతనాథ్ 7 పరుగులు చేసి త్వరగా అవుట్ అయ్యారు. 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ జట్టు కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో ఓపెనర్ క్యామ్ బెల్ 87, హోప్ 66 పరుగులతో 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి వెస్టిండీస్ జట్టు భారత జట్టును సరైన పోటీలో నిలిపేందుకు ప్రయత్నం చేసింది. 4వ రోజు కూడా వీళ్ళు ఇదే రీతిలో ఆడితే భారత జట్టుని గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. వీరిద్దరూ 138 పరుగుల అభేద్యమైన భాగస్వామ్యం ఆ జట్టుకు కొంత ఊరట కల్పించింది. దీంతో 173 పరుగులకు మూడో రోజు 2 వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ చేసింది. సిరాజ్ 1, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీసుకున్నారు. సో 173 పరుగుల వద్ద వెస్టిండీస్ ఈరోజు ఆట ముగించింది. ఇంకా 2 రోజుల ఆట ముగిసి ఉంది.